వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఖమ్మంలో సాయిరామ్ గ్యాస్ట్రో హాస్పిటల్ వారు వైద్యుల పేరుతో డబ్బులు వసూలు చేసుకుని తమ చేతుల్లో కొడుకు శవాన్ని పెట్టారని, మా ప్రమేయం లేకుండానే అంబులెన్స్ లో తరలించి మాపై నిందలు వేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం అనేపురం తండాకు చెందిన జరుపుల రమేష్ వారి కుటుంబ సభ్యులు కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ తో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ మాట్లాడుతూ ఈ విషయమై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో మృతుడి తల్లి ఆదిలక్ష్మి, చందులాల్, కోటేష్, ఎన్ రవి, కిషన్ నాయక్, సిరి, రవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. బాబు అనే బాబులు లేదు. మా ఇంటి దగ్గర నుంచి సాయిరామ్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు తీసుకొచ్చాను సాయిరామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సార్ చూసి బాబుకి ఏమైందంటే బాబుకు కాలంలో ఉంది సార్ అని సార్ దగ్గర తీసుకెళ్ళాను. సార్ ఓపీ రాపించుకున్నారు, అడ్మిట్ చేస్తాను. సార్ చూసి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసిన తర్వాత సార్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారు. ట్రీట్మెంట్ చేయడానికి కనీసం దాదాపు ఒక 2-3 లక్షల దాకా అమౌంట్ ఖర్చు అవుతుందని సార్ చెప్పారు. సార్ చెప్పడం వల్ల నా బాబుని అయితే చేయండి సార్, ట్రీట్మెంట్ అయితే చేయండి, నేను పేదవాడిని, కొంచెం నా బాబుని అయితే సహకరించేయండి సార్, మీరైతే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను. బాబును ఐసీలో అడ్మిట్ చేసి నన్ను మెడిసిన్ రాసి ఇచ్చారు. మెడిసిన్ తీసుకెళ్ళి నేను ఇస్తుంటే నన్ను లోపలికి బాబుని చూడడానికి ట్రీట్మెంట్ చేసిన సరిగ్గా కనీసం కూడా నన్ను లోపలికి సెక్యూరిటీ గార్డులు కానీ డ్యూటీ నర్సులు కానీ ఎవరు నన్ను లోనికి రానివ్వకుండా వాళ్ళే మెడిసిన్ తీసుకుంటున్నారు, వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనా కానీ విషయాన్ని కూడా ఏదైనా పాలు పెరుగు ఏదైతే తినిపించినా కూడా వాళ్ళు నన్నే నా దగ్గర నుంచి చేతులారా పుంజుకొని వాళ్ళే లోపల తినిపించలేదు. నాకైతే అర్థం లేకుండా అయిపోయింది. మా బాబును కనీసం తీసుకెళ్తున్నా కూడా టైం టు టైం నేను చూడాలనుకుంటున్నాను మేడం అని రిక్వెస్ట్ చేసినా కూడా నువ్వు వెళ్ళొద్దు బాబు, బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది, బాబుకి ఇన్ఫెక్షన్ అయ్యి మీకు కూడా ఇబ్బంది అవుతుంది, పక్కన వాళ్ళ పేషెంట్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, మీరు వెళ్ళొద్దు, నేను చెప్తున్నానుగా ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము, మేము అన్ని విధాలుగా మీకు సహకారం చేస్తాము, మేమే చూసుకుంటాము, మీరు ఇచ్చిన వరకు మెడిసిన్ రాసిన వరకు మెడిసిన్ మీరు తీసుకెళ్ళండి అని నాకు 2 రోజులు 3 రోజులు వాళ్ళు 3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సార్ యథావిధిగా బాబుకి అయితే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను, ట్రీట్మెంట్ కంపల్సరీ చేస్తున్నాను, నా బాబులకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్పి నాకు మాటలు చెప్పి సారు బాబును డయాలసిస్ చేయాలి, సిటీ బ్రెయిన్ తీయాలని చెప్పి సిటీ బ్రెయిన్ సారు ఆల్రెడీ 3 రోజుల తర్వాత బాబు కోమాలో వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. బాబుని బయటకు తీసుకొచ్చినాక కోమాలో పోతుంది బాబు అని సార్ నాకు చెప్పిండు. సార్ చెప్పిన తర్వాత కోమాలో పోతున్నట్టు సార్ ఏంటి సార్ నిన్నటి దాకా బాబు నాకుంది, ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా మాట్లాడే వచ్చింది, మీ దాంట్లో మీ దగ్గర కూడా మాట్లాడింది సార్, ఇది కోమాలో పోవడానికి కారణం ఏంటి సార్, మీరు ట్రీట్మెంట్ చేయలేదు సార్, ట్రీట్మెంట్ చేయకుండా ఏదో చేసి ఏదే కోమాలో పోయే ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారు మీరు, దానివల్ల బాబు కోమాలో పోయేటట్టుంది సార్, ఆ కోమాలో పోయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చి వెంటిలేటర్ ద్వారా లోపలనే హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టి బాబుని బయటకు తీసుకొచ్చి బాబును సిటీ బ్రెయిన్ చేయాలి, సిటీ బ్రెయిన్ తెప్పించినాకనే డయాలసిస్ చేయాలి, డయాలసిస్ ఎత్తిన బాబు బతుకుతాడు, డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేసిన వరకు మెడిసిన్కు మినిమం 60-70 మెడిసిన్ వాళ్ళు చేతుల నా దగ్గర నుంచి మెడిసిన్ రాసి ఇవ్వడమే కానీ నన్ను లోపలికి వెళ్ళలేదు. వాళ్ళే తీసుకొచ్చిన మెడిసిన్ వాళ్ళే తీసుకెళ్తున్నారు, నన్ను లోపలికి చూడడానికి అసలు రానివ్వట్లేదు. ఏ విషయం చెప్పినా కూడా నువ్వు వెళ్ళొద్దు నేను చూసుకుంటామని భరోసా నాకు ఇస్తున్నారు, కానీ నాకైతే లోపల చూడడానికి వెళ్ళలేదు సార్ అసలు. అయితే డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేసినాక కూడా బాబు బతికే ఛాన్స్ అవ్వట్లేదు నాకు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వచ్చి సాయంత్రం పిలిపించి మళ్ళీ 2వ రోజు మళ్ళీ బాబుకు బ్లడ్ గడ్డగడుతుంది, మళ్ళీ డయాలసిస్ చేయాలి, డయాలసిస్ చేస్తేనే బాబు నిరుగ్గా అవుతాడు, బాబు డయాలసిస్ చేసినా కూడా నిరుగ్గా అవుతాడు మేము అని సార్ చెప్తే మేము అనేది ఒకసారి వెళ్ళాము, కౌన్సిలింగ్ రూమ్లో వెళ్ళాము. కౌన్సిలింగ్ రూమ్లో వెళ్ళినాక సార్ మా బాబుకు ఎలాంటి ఛాన్స్ ఉంది, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏమైనా ఉనికి పలుకు ఉందా సార్ అంటే, నేను అంటే ఏది బాబు ఏం మాట్లాడుతున్నావు, బాబు బతుకుతాడు, 5% బాబు బతుకుతాడు, నేను బతికి పంపిస్తా, బాబుని బతికిస్తే పంపిస్తా, ఆడికి 4 రోజులు పడుతుంది, నాకు 48 గంటలు మళ్ళీ టైం ఇవ్వండి. మామూలు సార్ బయట నుంచి చూసే నువ్వు బాబు లేడని చెప్తున్నారు సార్ అంటే, బాబు ఎందుకు లేడా బాబు, బాబు బతికే ఉన్నాడు, ఎవరైనా చెప్పేటోడు, వాని ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది, ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది, ఎవరైనా చెప్పేటోడు ఎవరో
పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటారు మీరు. ఎవరు చెప్పిన పట్టుకురండి, వాడిని మూతి పగల కొట్టు రాలుతుందంటారు. అంత మొత్తం బాడీ శవాన్ని ఎవరైనా ట్రీట్మెంట్ చేస్తారా? ఎవరైనా చేయరు కదా. ఎవరైనా చేస్తారా ఆ శవాన్ని? మరి నాకు భయపెట్టించి డబ్బులు కట్టాలి, రేపు నువ్వు డబ్బులు కట్టాలి, 70,000 లక్షల రూపాయలు రేపు డబ్బులు కట్టాలి, డబ్బులు కడితే బాబును ఎక్కించి 48 గంటల్లో నీకు నడిపించి పంపిస్తా బాబును అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని, దాదాపు 2 లక్షల డబ్బులు తీసుకొని మళ్ళీ శవాన్ని అప్పగించి బయటికి పంపించారు. శవాన్ని అనేది ఇంటి దారుణం మళ్ళీ బయటికి పంపించారు. నన్ను భయపెట్టించి మళ్ళీ అమౌంట్ తీసుకున్నాకనే బాబుని బయటకు తీసుకెళ్ళి పంపించారు. మినిమం ఆ రోజు 4 లక్షల రూపాయలు బిల్లు కట్టించుకొని లోపల నుంచి బాబును శవాన్ని వాళ్ళే తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టిన బిల్లును రుద్దుకుంటారు తీసుకొచ్చి బయటికి శవాన్ని వాళ్ళ అంబులెన్స్ అయినా వాళ్ళు మాట్లాడి వాళ్ళే ఎక్కించి బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత వెంటిలేటర్ అనేది మార్గం మధ్యలో వెళ్ళాకనే ఆడ వాళ్ళ డ్యూటీ వ్యక్తిని పంపించి ఆడ పైపులు అనేది మొత్తం తీపించారు. వాళ్ళు ఊరు బయట తీశారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని అడిగితే బాబు స్మెల్ వస్తుంది, ఎప్పుడో చనిపోయారు, నన్ను ఉదాగా చేసి 3 రోజుల దగ్గర డబ్బులు గుంజారు ఎందుకని అని అడుగుతుంటే బాబు ఆల్రెడీ ఆయన చనిపోయాడు, ఏదో మీకు చెప్పగలిగిన వాళ్ళు చూసినాక వాళ్ళు చెప్పలేదు, మీకు మీ దగ్గర డబ్బులు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, అందుకే మాకు ఇక్కడ పంపించారు. మార్గం మధ్యలో చెప్తారు సార్ వాళ్ళు. నా దగ్గర దాదాపు 3 లక్షల చిల్లర వాళ్ళు గుంజుకున్నారు. నాకేం భయం అనిపించింది, నేను ఒక్కనే ఉన్నాను. ఆ టైంలో నా బాబు దగ్గర చిన్న బాబు ఉండు, నా చిన్న బాబు నేను ఎడుతుంటే నా దగ్గర మాట్లాడడానికి ఛాన్స్ పెట్టారు. అసలు నా అంబులెన్స్ వాళ్ళే ఎక్కించి పంపించారు, వాళ్ళే పంపించారు బాబుని. వాళ్ళ అంబులెన్స్ వెంటనే తొందరగా పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత మార్గం మధ్యలో వాళ్ళు తీసినాక వాళ్ళని అడుగుతుంటే మా బాబు ఎప్పుడో చనిపోయారు, మరి మాకు చెప్పలేదు, ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగిపోయింది చెప్పు, శవం అనేది జరిగిపోయింది, కాకపోతే మీకు డబ్బులు లాగడానికి మీ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే మాకు ఎంత దూరం తీసుకెళ్ళి పంపించి వాళ్ళు తీయమన్నారు. వైపు మేము వచ్చాము, తీసాము, వెళ్తున్నాము. బాబు ఆల్రెడీ 3 రోజుల కిందే చనిపోయాడు మీ బాబు, ఏదో ఆక్సిజన్ పెట్టి నడిపించారు. బాబు వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తుంటే వాసన వస్తుంది, బాబు లేదు, బాడీ అనేది స్మెల్ వస్తుంది. బాబు నడిచిపోయిండు ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే డాక్టర్ గారు కూడా ఓకే అన్నారు. కానీ ఇద్దరే ఉన్నారు. బాబుని హాస్పిటల్ నుంచి బయట తీసినప్పుడు వాళ్ళే అంబులెన్స్, ఇదే జంగల సునీల్ కుమార్ డాక్టర్ సాయిరామ్ హాస్పిటల్లోనే వాళ్ళే అంబులెన్స్ మాట్లాడుకొని అంబులెన్స్ వాళ్ళతోని హాస్పిటల్ నుంచి ఎవరికి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కనీసం మాకు కూడా ఎవరికి చెప్పలేదు, వాళ్ళ రిలేషన్ కూడా చెప్పలేదు. వాళ్ళ అంబులెన్స్ లోనే వాళ్ళే ఏర్పాటు చేసుకుని వాళ్ళే తయారు చేసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వాళ్ళే పంపేశారు. చనిపోయిన బాబుకి 3 లక్షలు డబ్బులు వసూలు చేశారు హాస్పిటల్ సునీల్ కుమార్ డాక్టర్ గారు. కాబట్టి ఒక గిరిజన బిడ్డకి చాలా అన్యాయం జరిగినది. కాబట్టి మేము గిరిజన తరఫున గిరిజన బిడ్డకి న్యాయం జరగాలని కోరుతున్నాం. పడుకోబెట్టి 4 రోజులు పడుకోబెట్టారని నిన్న జంగాల సునీల్ కుమార్ గారు ఒక గొప్ప ఆరోపణ చేశారు. అంటే అటువంటి మూడవ పోతున్నా కూడా లేఖను కూడా ఏం చేయట్లేదు అనే ఒక పదం వాడారు. ఒక భాగం నమ్మలేకపోతున్నాం. దేవుళ్ళ కూర్చోబెట్టి అది పాసిబుల్, అది కలిపి 3 lakhs బిల్స్ అయినాయి. మెడిసిన్స్ ల్యాబ్ టోటల్ బిల్ 3 lakhs అయినాయి. నాకేం కట్టలేదంటున్నాను. పిటిషన్ ఇవ్వడం జరిగినది. ఎఫ్ఐఆర్ అనేది సార్ ఏమన్నారంటే ఎంక్వైరీ చేసి చేస్తున్నారు, విచారణ చేసి అయినా కాలేదని మనకు తెలియదు. సిఐ గారు స్టేషన్ బాస్ కాబట్టి ఆయన మన పేరెంట్స్ అయినా మన పిల్లలైనా ఫస్ట్ పెట్టుకునేది సంతకమే, అంగీకరణ పత్రం మీద పెట్టుకుంటారు. వాళ్ళు కూడా సీసీ కెమెరా ఉంటుంది కదా. మీడియా మిత్రుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నేను తెలియజేయాలంటే ఒక గిరిజన జాతి బిడ్డకి అన్యాయం జరిగింది. కాబట్టి న్యాయం జరగకపోతే మేము ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కోర్టుకు పోతాం. మేము దీన్ని వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ మీడియా సోదరులు కూడా జరిగినది విషయం గుర్తించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు కిషన్ నాయక్, గిరిజన రాష్ట్ర నేత, మానవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఎందుకంటే సాయిరామ్ హాస్పిటల్లో బాబును అరవింద్ని చేర్చడం జరిగింది. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో మన మీడియా మిత్రులు అన్నగారు చెప్పినట్టు అక్కడ కూడా కొంత ప్రాబ్లం ఉంటే సెట్ చేశాం. మనం మందుల్లో దొరికితే అని రిటర్న్ వచ్చి మళ్ళీ కొద్దిగా
ఫీవర్ వచ్చినట్టు మోకాల్లో పేరు వచ్చినట్టు ఉంటే మన బెస్ట్ హాస్పిటల్ సాయిరామ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముందే అడ్మిషన్ చేసేటప్పుడు సంతకాలు తీసుకున్నారు, అడ్మిషన్ చేశారు. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. కొంత ప్రాబ్లం ఉన్నా కూడా ఇవాళ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. చేసినా కూడా మంచిదే, బతికిస్తే డాక్టర్ మీద మేము కావాలని ఏదో ఆరోపణలు చేయట్లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ఇంకా క్షీణిస్తా ఉన్నాడు, ఇక బతకగలడు అని సమాచారం ఇవ్వకుండా, పేరెంట్స్ని ఐసీలో పోనీయకుండా, చుట్టాలను ఇంకా వాళ్ళకి సంబంధించిన నాయకులను పోనీయకుండా ఇవాళ ట్రీట్మెంట్ నడుస్తుంది. మీ వాడు మంచుకున్నాడు, నేను బాగు చేసి ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పేసి ఇవాళ మాయ మాటలు చెప్పేసి ఇవాళ డాక్టర్ గారు ఇవాళ ఏదో పసర్ తాగినామని, గతంలో పసర్ 3 నెలల బ్యాగ్ తాగినాం, అది అయిపోయింది, దానికి దీనికి సంబంధం లేదు, అదేవిధంగా ఈ రోజు ఆ పిల్లవాడికి అన్యాయం జరిగింది. ఆ పిల్లవాడికి గిరిజన బిడ్డ ఇంకే బిడ్డకైనా వాళ్ళ పేరెంట్స్ ఇట్లా కండిషన్ ఉందని సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ మంచిగా చెప్పేస్తూ ఇవాళ చనిపోయినా కూడా ఇంకా శ్వాస నడుస్తుంది, ఇంకా మీవాడు బతుకుంటూ కొద్దిగా అయితే లేచి నడుస్తున్నారని మాయ మాటలు చెప్పినా కూడా బయట తీసుకొచ్చి చనిపోయిన తర్వాత కూడా ఊరు బయట దాటిన తర్వాత ఆక్సిజన్ ఇస్తే ఆమెకు బాడీ స్మెల్ వస్తుంది. చెప్పకుండా ఇదంతా మోసం చేసి వాళ్ళ అంబులెన్స్లోని ఇవాళ పంచనామా ఇవాళ గవర్నమెంట్ పోటీ చేయకుండా ఇవాళ పంచనామా చేయకుండా కూడా ఇవాళ దొడ్డిదారిన వాళ్ళని మోసం చేసి ఉన్న అమాయకులని అనుకుని మోసం చేసి ఇవాళ ఈ సాయిరామ్ హాస్పిటల్ యజమాన్యం చేస్తున్నటువంటి మోసాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఒక రాష్ట్ర గిరిజన నేతగా. ఎందుకంటే వాళ్ళు జరిగింది వాళ్ళ ట్రీట్మెంట్ అన్ని బిల్లులు సర్టిఫికేట్ ఉన్నాయి, మేము కట్టిన డబ్బులతో సహా మీ మీడియా మిత్రులకు సర్టిఫికేట్ చేస్తాం, ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకు న్యాయం చేయాలి, న్యాయం చేయని పక్షాన అధికార సంఘాన్ని ఇలా కట్టుకొని మన ఆందోళన తెగవలసిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తూ మీ ద్వారా మాకు ఆయన జరిగినటువంటి అన్యాయాన్ని ఆయనకు ఆర్థికంగా నష్టపోయినాడు కాబట్టి చనిపోయిన పిల్లవాడు తిరిగిరాడు కూడా యజమాన్యం వాళ్ళకి అండగా మీ సహాయం ద్వారా ఆర్థిక న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మీద కూడా ఇవాళ కేసు పెట్టడం జరిగింది. సీఏ గారిని మళ్ళీ గెలవాలని నేను కూడా వెళ్ళిన తర్వాత విచారణ చేసి కేసు పెట్టి సమగ్రమైన విచారణ పెట్టి వారికి న్యాయం చేద్దామని కూడా మాకు హామీ ఇస్తూ మీరు కూడా మాకు సహకరించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మీరు మిత్రులందరికీ వచ్చిన ప్రధానమంత్రులందరికీ మా సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.